అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల నుంచి వలసొచ్చిన వారిని చిన్నచూపు చూస్తున్నాడు. ఇక నుంచి దేశంలోకి ఎవ్వరినీ అడుగు పెట్టనీయను అంటూ ఇండియా నుంచి H1B వీసాలపై వచ్చేవారిని అడ్డుకునేందుకు ఏకంగా వీసా ఫీజును $1,00,000లకు పెంచాడు. దీనిపై ఐటీ రంగానికి చెందిన కంపెనీలతో పాటు నిపుణులు వణికిపోయారు. దీనికి ఆయన చెబుతున్న కారణం అమెరికన్ల ఉద్యోగాలు బయటివారు తన్నుకుపోతున్నారని తన చర్యను సమర్థించుకుంటున్నాడు. ఇక తాజాగా అమెరికా చరిత్రలోనే ఫిజిక్స్ ఒలింపియాడ్లో అద్భుతమైన ప్రదర్శన చూపించిన 5 విద్యార్థుల్ని వైట్ హౌస్లో ట్రంప్కు పరిచయం చేశారు. దీంతో ఇదేదో అమెరికా విద్యార్థులు సాధించిన గొప్ప విజయంగా చెప్పుకొచ్చారు. మరి ఆ విద్యార్థుల ముఖం చూస్తే ఒక్కరు కూడా అమెరికన్లా లేడే అంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇండియన్స్పై కక్షగట్టాడు. ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులపై కొరడా ఝులిపించాడు. ప్రతి ఏడాది ఇండియా నుంచి పెద్ద సంఖ్యలో H1B వీసాలపై అమెరికాకు ఉద్యోగాల కోసం వెళుతూ ఉంటారు. అయితే ఈ వీసాలను ఎక్కువగా 71% భారతీయులు దక్కించుకుంటున్నారు. దీనికి పలు సాంకేతిక కారణాలున్నాయి. ఎక్కువగా ఈ వీసాలను ఇండియన్స్తో పాటు చైనా పౌరులు దక్కించుకుంటున్నారు. ఇతర దేశాలకు చెందిన వారు పెద్దగా ఆసక్తి చూపరు. ప్రధానంగా ఇంగ్లీష్పై వారికి పట్టు ఉండదు. అందుకే ఐటీ రంగంలో ఇండియన్స్ దూసుకుపోతున్నారు. అమెరికా కంపెనీలు కూడా తక్కువ వేతనానికి లభిస్తుండడం వల్ల ఇండియన్స్ని తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే అమెరికా చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది US ఫిజిక్స్ ఒలింపియాడ్లో అద్భుతమైన ప్రదర్శన చూపించిన 5 విద్యార్థులను వైట్ హౌస్లో ట్రంప్కు పరిచయం చేశారు. అటు తర్వాత ఫోటో అప్ జరిగింది. తమ విద్యార్థులు సాధించిన ఘనత గురించి వైట్ హౌస్ గొప్పగా చెప్పుకుంది. తీరా చూస్తే వారిలో ఒక్కరు కూడా అమెరికన్లా లేడు కదా అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. ట్రంప్ అసిస్టెంట్ మైకెల్ కార్ట్సియాస్ ట్రంప్తో USA ఫిజిక్స్ జట్టు దిగిన ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ ఏడాది జూలైలో జరిగిన అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్లో అద్భుతమైన విజయం సాధించారు. అమెరికాకు 5 బంగారు పతకాలు తెచ్చిపెట్టారు. ఇది అమెరికాకు గర్వకారణమంటూ పోస్టు పెట్టారు. అమెరికా చరిత్రలో ఇది గొప్ప ప్రదర్శన అని చెప్పుకొచ్చారు. వెంటనే ఆన్లైన్ ఈ వీడియో వైరల్ అయింది. మరి ఫిజిక్స్లో అత్యద్భుతమైన ఫలితాలు సాధించిన టీంలో ఏ ఒక్కరూ తెల్లవాడిలా లేడు లేదా అమెరికన్గా కనిపించడం లేదే అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ట్రంప్ అమెరికాలో అత్యంత నైపుణ్యం కలిగిన వారిని అమెరికా నుంచి పంపించేయాలనుకుంటున్నాడు. అదే సమయంలో దేశంలోకి ఇతర దేశాలకు చెందిన నిపుణులు రాకుండా అడ్డుకోవాలనుకుంటున్నాడు. ఇక ఫిజిక్స్ లేదా భౌతిక శాస్త్రంలో అత్యంత తెలివైన వారిగా 5 విద్యార్థులు ప్రశంసలు పొందారు. వీరంతా ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారి పిల్లలే. వీరంతా ట్రంప్ పక్కన నిల్చున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వలస వచ్చిన వారి పిల్లల విజయాన్ని ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నాడన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. ఇక ఫిజిక్స్లో అత్యద్భుతమైన ప్రదర్శన చూపించిన విద్యార్థుల విషయానికొస్తే వారంతా ఇతర దేశాల నుంచి అమెరికా వలస వచ్చిన వారి పిల్లలు. వారి తల్లిదండ్రులు ఎప్పుడో అమెరికాకు వచ్చి స్థిరపడిన వారే. ఫిజిక్స్ ఒలింపియాడ్లో బంగారు పతకాలు సాధించిన వారిలో ఒకరు రష్యన్, ఒకరు భారతీయుడు. మిగిలిన వారు చైనీయులే. వారిలో ఒక్కరు కూడా అమెరికన్ లేడు. అమెరికాలో ట్రంప్ అత్యంత ద్వేషం పెంచుకున్న ఇండియా, చైనా, రష్యాకు చెందిన పిల్లలు కావడమే విశేషమని ఒకరు పోస్టు పెట్టారు. H1Bపై మరిన్ని ఆంక్షలు పెట్టండి అంటూ పలువురు ట్రంప్కు చురకలంటించారు. విజేత జట్టులో భారత సంతతికి చెందిన అగస్త్య గోయల్ ఒకరు కాగా, ఈ ఏడాది జూలై 17 నుంచి 25 వరకు ప్యారిస్లో జరిగిన 2025 అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్లో US ఫిజిక్స్ జట్టు 5 బంగారు పతకాలు గెలుచుకుంది. ఫిజిక్స్ బియాండ్ ఫ్రాంటియర్స్ అనే థీమ్తో జరిగిన ఈ కార్యక్రమంలో 87 దేశాలకు ప్రాతినిధ్యం వహించిన 415 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 5 సభ్యులు అమెరికా జట్టులో అగస్త్య గోయల్, అలెన్ లీ, జాషువా వాంగ్, ఫియోడర్ ఎవ్డూషెంకో, బ్రియాన్ జాంగ్లు గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు. ఇక అమెరికా తరపున పాల్గొన్న విద్యార్థులు అందరూ బంగారు పతకాలు సాధించడం విశేషం.
భారత సంతతికి చెందిన గోయల్ విషయానికొస్తే అతని తండ్రి హార్వర్డ్ ప్రొఫెసర్ ఆశీష్ గోయల్ కుమారుడు. కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలో హెన్రీ ఎం గన్ హై స్కూల్ జూనియర్. అతడు ఫిజిక్స్లో రాణించడమే కాకుండా స్కూల్లో క్లబ్లలో చురుగ్గా పాల్గొనేవాడు. కాంపిటీటివ్ ప్రోగ్రాంలో పాలు పంచుకునేవాడు. గన్ వర్సిటీ టెన్నిస్ టీంలో కూడా చురుకుగా పాల్గొన్నట్టు అతని లింక్డ్ఇన్ ప్రొఫైల్ను బట్టి తెలుస్తోంది. అతనికి హిందీతో పాటు స్పానిష్ భాషలో మంచి పట్టు ఉంది. ఇదిలా ఉండగా గత శుక్రవారం నాడు అమెరికా ప్రెసిడెంట్ H1B వీసాలపై వార్షిక ఫీజును $1,00,000కు పెంచుతూ ప్రకటనపై సంతకాలు చేశాడు. దీనికి ఆయన చెబుతున్న కారణం అమెరికన్ల ఉద్యోగాలను కాపాడుకోవడానికని వివరణ ఇచ్చుకున్నారు. అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై టెక్ రంగానికి చెందిన నిపుణులు తీవ్రంగా విమర్శించారు. అయితే H1B వీసా రుసుమును పెంచడానికి ముందు ఐటీ రంగానికి చెందిన అతిపెద్ద కంపెనీలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ వీసా రుసుము పెంపును సమర్థించుకున్నారు. వీసాలపై $1,00,000 వసూలు చేసుకోవడానికి పెద్ద టెక్ కంపెనీలు అంగీకరించాయని ఆయన చెప్పుకొచ్చారు. తమ ప్రధాన ఉద్దేశం విదేశీ ఐటీ ఉద్యోగులను కట్టడి చేయడానికే ఫీజును పెంచాల్సి వచ్చింది. ఇక లుట్నిక్ వాదనేమంటే అమెరికా యూనివర్సిటీ నుంచి బయటకొచ్చిన గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇచ్చి వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరుతున్నాడు. తమ ఉద్యోగాలను ఇతర దేశాలకు చెందిన వారికి ఇవ్వరాదని హెచ్చరిస్తున్నాడు. ఇక వైట్ హౌస్ స్టాఫ్ సెక్రటరీ విల్ స్రఫ్ కూడా ట్రంప్ కొత్త పాలసీని సమర్థించారు. విదేశాల నుంచి అత్యంత నైపుణ్యం కలిగిన వారిని మాత్రమే అనుమతిస్తాం, సాధారణ ఐటీ ఉద్యోగిని అనుమతించమని స్పష్టం చేశారు. మొత్తానికి అమెరికాకు పేరు సంపాదించి పెట్టింది మాత్రం అమెరికాకు ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారే కావడం విశేషం. కాబట్టి ముందుగా ట్రంప్ తమ దేశ పౌరులను శ్రద్ధగా చదువుపై ధ్యాస పెట్టమని సోషల్ మీడియాలో సలహా ఇస్తున్నారు. మరి ట్రంప్ తమ దేశంలోని పిల్లలకు ఈ సలహా ఇస్తాడా? అనుమానమే అంటున్నారు నెటిజన్లు.